క్రిస్టియన్లు అయినటువంటి ఎస్సీలకు ఎందుకు ఇవ్వరు? ఇది చాలా దారుణమైన అన్యాయం. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. క్రైస్తవ్యంలో కుల వివక్ష ఉందా? క్రైస్తవ్యంలో కుల పిచ్చి ఉందా? క్రైస్తవ్యంలో కులాన్ని బట్టే వివాహాలు జరుగుతున్నాయా? క్రైస్తవ్యంలో కులాలను బట్టి గౌరవిస్తున్నారా? క్రైస్తవ్యంలో ఎప్పటికీ కూడా పెద్ద కులం చిన్న కులం అని నడుస్తూ ఉందా? సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి మనము ఈ వీడియో చేస్తున్నాం. దానికంటే ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం, నాకు ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం 8 గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మధ్యలో చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే నేను కూడా ప్రేయర్ మీటింగ్స్లో ఉంటాను కాబట్టి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంతమందికి షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాముఖ్యంగా ఈ ప్రస్తావన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళలో ఒక నూతనమైనటువంటి రెవల్యూషన్ తీసుకురావడానికి మాత్రం, కలిసి ఉండటానికి, ఐక్యతగా ఉండటానికి మాత్రమే ఈ యొక్క వీడియోని నేను చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మన మధ్యలో పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతున్నారు మీడియాతోటి. ఒకసారి ఆ వీడియో చూద్దాం. దళిత క్రిస్టియన్లు అంటే ఎవరు? మాలలు, మాదిగలు, ఇతర ఎస్సీ కులాలు. ఈ కులాలకు చెందిన వాళ్ళు క్రిస్టియన్లు అయితే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దవుతుంది. ఎంత అన్యాయం చెప్పండి. మతం ఎవరి మతం వాళ్ళు అవలంబించే స్వేచ్ఛ ఉన్నప్పుడు మతం మారితే మరి రిజర్వేషన్ ఎట్లా పోతుంది? ఎస్సీ స్టేటస్ ఎట్లా పోతుంది? అంటే ఎస్సీలు కాకుండా పోతారా? మాల క్రిస్టియన్లు, మాది క్రిస్టియన్ని మరి రెడ్డి క్రిస్టియన్లతో, కమ్మ క్రిస్టియన్లతో సమానంగా చూస్తారా? కుల వివక్ష లేదా క్రిస్టియన్లో? మరి ఆర్థికంగా వెనకబడి లేరా? విద్యాపరంగా వెనకబడి లేరా? హిందువులైతే మాత్రం ఎస్సీలు వాళ్ళకి రిజర్వేషన్లు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు క్రిస్టియన్లు అయితే ఎందుకు ఇవ్వరు? మతం మారంగానే అభివృద్ధి చెందుతారా? సోషల్ స్టేటస్ మారుతుందా? ఇక్కడ మారట్లేదు కదా. ఈ దేశంలో కులమే మూలం, మతం అనేది కాదు, కులమే మూలం. మరి బౌద్ధులైన క్రిస్టియన్లకి, ఎస్సీలకి, అలాగే సిక్కులైనటువంటి ఎస్సీలకి ఎస్సీ స్టేటస్ ఇస్తున్నారు. మరి క్రిస్టియన్లు అయినటువంటి ఎస్సీలకి ఎందుకు ఇవ్వరు? ఇది చాలా దారుణమైన అన్యాయం. దళిత క్రిస్టియన్లకు రైట్ చూసారు కదా. ఈ సమయంలో వారు ఏం చెబుతున్నారంటే, ఒకవేళ క్రైస్తవులు ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా అలాగే ఉంటే అప్పటి నుంచి ఇప్పటి వరకైనా మరి రెడ్డి, కమ్మ కులము వారందరితో సమానంగా చూస్తున్నారా అని ఒక ప్రశ్న వేశారు మీడియాకి. అంతేకాకుండా ఈ వీళ్ళకి మాత్రమే కులం యొక్క రిజర్వేషన్ ఎందుకు తీసేయాలి? లేకుంటే వీళ్ళు మాత్రమే క్రైస్తవ్యం తీసుకుంటే వీళ్ళకు వచ్చే రిజర్వేషన్స్ అన్నీ కూడా ఎందుకు క్యాన్సిల్ చేయాలి? సిక్కులు కానీ జైన్స్ కానీ తీసుకుంటే వాళ్ళకి ఎందుకు తీసివేయట్లేదు? అంతేకాకుండా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి రెడ్డి, కమ్మ, కాపు వారందరూ కూడా రక్షించబడితే వాళ్ళ కులము ఎందుకు క్యాన్సిల్ కావట్లేదు అని చెప్పేసి కూడా వారు మాట్లాడారు. కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మరీ ప్రాముఖ్యంగా క్రైస్తవ సహోదరులందరికీ కూడా, క్రైస్తవ్యంలో ఉన్న కుల ప్రేమ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఇది విమర్శించడానికి మాత్రం కాదు, ఆలోచింప చేయదగినటువంటి వీడియో. అంతేకాకుండా మీరు కూడా ఆలోచన చేసి మీరు కూడా క్రీస్తు వలె ఉండాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు లాగే బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఇక్కడ ప్రేమించినటువంటి వాళ్ళు, అర్థమవుతుందా? ఈ భూమి మీద కలిసి బ్రతకనటువంటి వారు, ఈ భూమి మీద ఉన్నప్పుడే కలిసి ఫ్రెండ్స్గా, స్నేహితులుగా, సహోదరులుగా ఐక్యత కలిగి బ్రతకలేనటువంటి బ్రతుకు పరలోకంలో మాత్రం కలిసి బ్రతుకుతామని ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే అంటూ ఉన్నారో, సో ఇంపాసిబుల్. ఎక్కడ కలిసి లేనటువంటి జీవితాన్ని అక్కడ కలిసి బ్రతుకుతామనుకోవటము, అసలు అక్కడికి వెళ్తామనుకోవటం కూడా నా దృష్టిలో ఇంపాసిబులే. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందుగా క్రైస్తవ జీవితంలో యేసుని వెంబడించిన తర్వాత, యేసులో నడుస్తున్నప్పుడు మరి ఈ ఎస్సీలకి మరి ఎందుకు ఈ కులం మారితే, అంటే
కులం మార్పు చెందితే ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనే విషయాన్ని మనకు ఆలోచన చేస్తాం. అంటే మతం మారినప్పుడు కులం ప్రాబ్లం అవుతుందని. ఓకే, అర్థమైంది కదా, రైట్. అయితే ఇది ముందుగా అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో క్రోడీకరించేటప్పుడే ఈ విషయాన్ని ఆ కాలంలో ప్రస్తావించారు. ఈ హిందువులుగా ఉన్నటువంటి ఎస్సీలు ఎవరైనా సరే, ఎస్సీలుగా ఉన్నటువంటి వారు, హిందువులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వేరొక మతంలోకి మారినప్పుడు కులం మారుతుందని ఆ కాలంలో వాళ్ళు అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు వీటిని, ఆ కాలంలోనే ఒప్పుకున్న తర్వాతనే రిజర్వేషన్ ఫాలో అప్ చేశారు. కాబట్టి నేను దీని గురించి ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. అంతేకాకుండా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు కూడా ఈ విషయం గురించి స్పందించేవారు, క్లియర్గా దీనికి ఉన్నటువంటి సందర్భం అంతా వివరించారు. వీలుగా ఉంటే నేను ఈ వీడియో లింకుని ఇస్తాను, మీరు దయచేసి పూర్తిగా తెలుసుకోండి. అయితే ఇక్కడ నేను దీని గురించి ప్రస్తావించడానికి వీడియో చేయట్లా, కానీ అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు జైన్లుగా ఉన్నటువంటి వారు మారితే లేదని ఆ కాలంలో వాళ్ళు పెట్టుకోలేదు. సిక్కులుగా ఉన్నటువంటి వారు కూడా మారుతుందని వాళ్ళకి అప్పుడు ఆ విషయం చెప్పలేదు వాళ్ళు. కానీ ఇక్కడ హిందుత్వంలో ఉన్నటువంటి మాల లేకుంటే మాదిగ అనే కులస్తులుగా ఉన్నటువంటి వారికి మారితే మాత్రం అలా ఉంటుందని చెప్పారు. సో మరి నేను అనుకుంటున్నాను ఎక్కువగా ఏంటంటే రాజ్యాంగం రాసేటప్పటికీ కూడా క్రైస్తవ్యం పైన కొంచెం కోపం ఉండొచ్చేమో, కొంచెం ఉద్రేకత, క్రైస్తవంలోకి వెళ్తారేమోని, బలహీన బడుగు వర్గాల వారు క్రైస్తవంలోకి వెళ్తారేమోనని ఇలాంటి కండిషన్ పెట్టారేమని నేను అనుకుంటాను. మేబీ అది అయినా కాకపోయినా కానీ ఆలోచన మాత్రం అలాగ ఉందని చెప్పి నేను గుర్తు చేయగలను. సరే, ఈ సమయంలో యేసుక్రీస్తు వారిని కూడా ఒక రోజున ఇలా వివక్ష చేత మాట్లాడారు బైబిల్లో. ఏ వివక్ష చేత మాట్లాడారు? యేసుక్రీస్తు వారిని కూడా కులము పేరుతో, యేసుక్రీస్తు వారిని కూడా కులం పేరుతో వివక్ష చూపించారు. ఒకసారి మీ అందరికీ కూడా నేను ఆ మాట చూపించాలి, లేకపోతే ఈ రోజుల్లో క్రైస్తవులు క్రమముగా బ్రతికేటట్లుగా లేదు. ఇప్పటికే డినామినేషనల్ భేదంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికీ క్రైస్తవులో కులాల పేరుతోటే వివాహాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా వారి కులస్తులనే పేరుతో తప్ప. ఇంకా ఇందులో కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందుగా మనకి ఈ వీడియోని తొందరగా క్లియర్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఈ వీడియోని మనం మాట్లాడుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని అక్కడికి శిలువ యాగానికి సిద్ధపాటు చేసినప్పుడు అక్కడ ఈ మాటలు జరుగుతూ ఉన్నాయి. ఏమని జరుగుతూ ఉన్నాయో నేను మీకు వినిపిస్తాను, ఒకసారి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏమని మాట్లాడుతున్నారు వాళ్ళందరూ అంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు వారి గురించి ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఈయన పలానా యోసేపు మరిళ్లకు కలిగినటువంటి వాడు కాదా అంటూ వారందరూ కూడా అక్కడ యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారంటే వివక్ష చూపిస్తున్నారు ప్రజలు. అక్కడ మనకు అది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను ఒకసారి మీ అందరికీ కూడా ఆ రెఫరెన్స్ను చదివి వినిపిస్తాను, చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త మరి 13వ అధ్యాయం 55వ వచనాన్ని కనుక మనం చూడగలిగితే ఇక్కడ మనకి స్పష్టంగా రాసినటువంటి మాటను మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ కూడా మనతో ఉన్నారు కారా, ఇతని ఈ కార్యములను ఎక్కడి నుండి వచ్చునని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అర్థమవుతుందా? ఈ కాలంలో కాదండి, ఆ కాలంలో కూడా ఈ కులాన్ని పేరు పెట్టి మరి అభ్యంతరపడినటువంటి వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో కూడా ఉన్నారు. సో ఈ సమయంలో మనము తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, అసలు యాక్చువల్గా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనందరం కూడా అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనకున్నటువంటి స్ట్రాటజీ పక్కన పెడదాం, మనకున్నటువంటి హోదాను పక్కన పెడదాం. ఎందుకు పెడదాం ఈ విషయం అంటే, నేను ముందుగా మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. గమనించండి, అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు. మన భారతదేశంలో గమనించండి, అన్ని కులాల్లో ధనవంతులు ఉన్నారు, అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు. మన భారతదేశం కుల నిర్మూలన కావాలంటే, మన భారతదేశం కుల వ్యవస్థ
మారిపోవాలి అంటే చేయవలసింది ఒకే ఒకటి. ఏంటి అది అంటే, ఒకటో కేటగిరీ, రెండవ కేటగిరీ, మూడవ కేటగిరీ. అంటే ఉన్నవాడు, మధ్యతరగతి వాడు, భేదవాడు, ఈ మూడు పెట్టి ఈ కులాలని డిజాల్వ్ చేస్తే అప్పుడు ఏమవుతుందో తెలుసా? ధనవంతులు ఎవరో బయటకు వస్తారు. చూడండి, భేదవాళ్ళల్లో మీరు అనుకున్నటువంటి కుల వ్యవస్థలో ధనవంతులు లేరా అంటే కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఉన్నారు. భేదవాళ్ళల్లో అంటే తక్కువ కులం వాళ్ళల్లో కూడా కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఉన్నారు. హైయెస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా భేదవాళ్ళు ఉన్నారు. నేను చూసినటువంటి ఈ క్రైస్తవ జీవితంలో రెడ్డి, కమ్మ, కాపు కులంలో, అంతేకాకుండా మాల, మాదిగ, ఆ తర్వాత లంబాడ, చెంచు, కోయ, ఇటువంటి కులాలలో చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. మరి అందరికీ న్యాయం జరగాలంటే ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, లేని వాళ్ళల్లో కూడా ఏమీ లేకుండా పోతుంది. ఇప్పుడు హైయెస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కులం పెద్ద కులం అనుకోండి, ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఆ కులంలో భేదవాడు ఉంటే అతనికి రిజర్వేషన్ లేదనుకోండి, అతను ఎలా గొప్పవాడు అవుతాడు? అర్థమవుతుందా? సో ఇప్పుడు తక్కువ కులంలో ఉన్నవారని చెప్పేసి ఏం చేస్తున్నారు? అసలు తక్కువ కులంలో ఉద్యోగం ఇచ్చి బానిసలను చేస్తారని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఉద్యోగం చేయడం గొప్ప అని చాలామంది అనుకుంటున్నారు. ఉద్యోగం కూడా బానిసత్వమే. ఉద్యోగం చేయటం గొప్పది కాదు, ఉద్యోగం చేయటం కూడా బానిసత్వమే అని చెప్పేసి నేను కూడా అంటున్నాను ఈ సమయంలో. అర్థమవుతుందా? సరే, ఈ విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం కనుక మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే క్రీస్తులోకి వచ్చిన తర్వాత అర్థమవుతుందా? ఇప్పటివరకు లోకానుసారమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం, లోక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు గమనిద్దాం, లోకానుసారమైన విషయాలు కాకుండా ఆత్మానుసారంగా క్రీస్తులోనికి కనుక మీరు వచ్చినప్పుడు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మీరు ఏ కులస్తులైనా, అర్థమవుతుందా, వీలుగా ఉంటే మరలా చెబుతున్నాను, ఏ మతస్థులైనా, అర్థమవుతుందా, ఏ రిలీజియన్లో నుంచి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినా, నువ్వు ఎంత పెద్ద కులంలో నుండి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినా, బైబిల్ మనందరికీ ఏం బోధిస్తూ ఉంది? అర్థమవుతుందా? బైబిల్ మనందరికీ ఏం బోధిస్తూ ఉంది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ఒకసారి మనం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనందరిని గురించి మాట్లాడుతుంది బైబిల్. ఏమని మాట్లాడుతుంది తెలుసా? శరీరం ఒక్కటే, మనుషులందరితో ఎవరైతే మనుష్యులుగా మానవ జాతిగా పుట్టినటువంటి మనుషులందరికీ బైబిల్ తెలియజేస్తూ ఉంది. శరీరం అంతా ఒకటే, ప్రతి మనిషి శరీరము మట్టితో చేయబడింది. దట్స్ ఆల్. ఇక దీనికి ఎలాంటి టార్గెట్స్ లేవండి, దీనికి ఎలాంటి వ్యవస్థ కూడా లేదు. సో నీ బాడీ, మానవ జాతి యొక్క బాడీ మట్టితో చేయబడింది, శరీరము ఒకటే, తర్వాత ఆత్మ కూడా ఒకటే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. సో అందరి కేటగిరీ అంతటిని చెబుతున్నాడు ఇక్కడ. ఎవరైతే ఏంటి, ఇక్కడికి వచ్చావా, దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే నిరీక్షణ ఉండునట్లు పిలువబడుతుంది. నిరీక్షణ కూడా ఒకటేనండి. ఏంటి ఆ నిరీక్షణ? ఎక్కడ చనిపోతే అక్కడికి వెళ్తావు. దట్స్ ఆల్. ఇక దానికి 100 క్వశ్చన్లు లేవు, 100 ఆన్సర్లు లేవు. ఈ భూమి మీద క్రీస్తుని వెంబడించి మరణిస్తే అక్కడికి వెళ్తావు. ఇది ప్రాసెస్. బైబిల్ ప్రాసెస్ అంటే ఇదే. ఇక దీనికి మళ్ళీ డెఫినేషన్లు, అర్థాలు, పరమార్థాలు, దీంట్లో గూఢ భాషలు, గూఢమైన సంగతులు ఏమీ లేవు. స్పష్టమైనటువంటి విషయం ఇది. ఎక్కడ చనిపోతే అక్కడికి వెళ్ళాలా. దట్స్ ఆల్. తర్వాత చెబుతున్నాడు చూడండి, ప్రభువు ఒక్కడే, విశ్వాసము కూడా ఒక్కటే, బాప్తిస్మము కూడా ఒక్కటే. క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా సర్వ మానవాళి పాపముల కొరకు బలిగా అర్పణగా చేయబడినటువంటి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద తన ప్రాణమును పెట్టినప్పుడు ఆయన అందరి కొరకు, ఏ భేదమూ లేదు, అందరి కొరకు క్రీస్తు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో చేరిన ప్రతి ఒక్కరూ శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒకటే. ఆ ప్రకారమే పిలువబడినటువంటి పిలుపు ఒకటి ఉంది, నిరీక్షణ. ఇక్కడ చనిపోతే అక్కడ బ్రతకటానికి. ఆ తర్వాత ఏం చెప్పాడు? ప్రభు ఒక్కడే, విశ్వాసం కూడా ఒకటే. ఫెయిత్ ఆర్ డై. విశ్వాస మరణము, విశ్వాసములో చనిపోవటము, విశ్వాసముతో మరణించటము ఒకటే. మనిషికి మరణం, మనిషికి జన్మ ఎలాగున్నాయో ఈ విశ్వాసంలో మరణించడం కూడా ఒకటే. ఆయన చూడు ఒక మాట అంటున్నాడండి, బాప్తిస్మము కూడా ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడే. మీ దేవుడు ఒకడైనప్పుడు, ఆత్మ ఒకటైనప్పుడు, శరీరం ఒకటైనప్పుడు ఇవన్నీ ఎందుకండి? మళ్ళీ ఇవన్నీ ఎందుకు? క్రైస్తవ్యంలో ఇవన్నీ ఎందుకు? ఈ రోజు ఎందుకు? నేను పలానా వాడిని, పలానా వ్యక్తిని.
ఇప్పుడు బ్రదర్ అడిగారు, పూర్ణచంద్రరావు గారు ఒక మాట అడిగారు, రెడ్డిస్తో మరి మాదిగలుగా ఉన్నటువంటి వారిని సమానంగా చూస్తారా అంటే క్రైస్తవ్యంలో 100% చూస్తున్నారండి. ఇప్పుడు ఒక కాపు వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక మున్నూరు కాపు, నేను ఎక్కడికి స్పీకర్గా వెళ్ళినా, ఎక్కడ వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినా వారితో కలిసి కూర్చుంటాము, కలిసి ప్రార్థన చేస్తాం, కలిసే బ్రతుకుతాం. అలాగే ఇంకాస్త ఎక్కువగా ఉన్నటువంటి వారు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అయితే ఇక్కడ వ్యవస్థలో మార్పు లేదు. ఏ వ్యవస్థలో మార్పు లేదు? క్రీస్తులోనికి వచ్చారు, కానీ ఏ యొక్క విధానాన్ని విడిచిపెట్టి క్రీస్తులోకి వచ్చారో, ఏ కులాన్ని అయితే విడిచిపెట్టి క్రీస్తులోకి వచ్చారో ఆ కుల వ్యవస్థ పోవట్లేదు. ఇక్కడ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యవస్థ పోవట్లేదండి. సో అది పోవటానికే యేసుక్రీస్తు వారు ఎన్నో విధానాలు చెప్పాడు. అయినప్పటికీ కూడా మనిషి ఆశాజీవి కదండి. రిజర్వేషన్ ఉంటే నా బిడ్డలు బ్రతుకుతారు, రిజర్వేషన్ ఉంటే నా పిల్లలకి కొంత ఆదరణ ఉంటుంది, రిజర్వేషన్ ఉంటే నా బిడ్డలకి కొంత ఆదాయం వస్తుంది, రిజర్వేషన్ ఉంటే నా కుమారుడికి ఒక ఉద్యోగం వస్తుంది అని చిన్న బలహీనత, ఆ ఒక బలహీనత ఈ రోజున చాలామందిని అనేక మార్పులకు తీసుకువెళ్తూ అనేక మందితో మాటలు పడేపిస్తూ ఉంది. ఇప్పుడు గమనించండి, అసలు యాక్చువల్గా క్రైస్తవ్యంలో మెజారిటీ పీపుల్ ఎవరంటే ఎస్సీలే, ఇంకా మాదిగలే. ఆ తర్వాతనే చాలామంది, మీరు చాలా వరకు చూడండి ఎక్కడైనా సరే క్రైస్తవంలో మెజారిటీ పీపుల్ ఎవరు అంటే మాదిగలే, ఇద్దరే. ఆ తర్వాతనే ఇప్పుడు ఈ బీసీలు కానీ, ఓసీలు కానీ, తర్వాత ఈ బంజారా వాళ్ళు ఉంటారు, లంబాడీస్. సో వీళ్ళు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళ మినిస్ట్రీలో ఎవరిని కూడా కలుపుకోరు. ఒకసారి నేను ఒక మీటింగ్ వెళ్ళొస్తాను, చాలామంది పాస్టర్స్ ఇండిపెండెంట్గా సేవ చేయలేక, కొంత ఆదరణ లేకుంటే, నేను ఒక బంజారా మినిస్ట్రీ వ్యవస్థ నాయకుడిని, ఒక సంఘ కాపరిని నేను అడిగాను, సార్ మీరు పలానా మినిస్ట్రీలో పనిచేస్తారు కదా, మరి పలానా ఏరియాలో కొంతమంది బీసీ పాస్టర్స్ ఉన్నారు, అలాగే ఎస్సీ పాస్టర్స్ కూడా ఉన్నారు సార్, ఏమైనా అవకాశం ఉంటే చూడండి అంటే, సారీ సార్ అలాంటి వాళ్ళకి మా దగ్గర అవకాశము ఉండదు, మా దగ్గర ఎవరైతే బంజారా వాళ్ళు ఉన్నారో వాళ్ళకే అవకాశం ఉంటుందని అన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఇవన్నీ మారతాయంటే యేసుక్రీస్తుల వారి తరమే కాల. యేసుక్రీస్తుల వారు చెప్పినప్పుడు కూడా వెంటలా. ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో చెప్తే నాలాంటి వాడిని కూడా తీసి పక్కన పెట్టేశారు. కాబట్టి నేనేం చెప్పబోతున్నాను ఫైనల్గా నేను ఏం చెప్పబోతున్నానంటే, మీ ఆసరా కోసం మీరు ఏదో ఆ కొంత అవగాహన కోసం, ఆ యొక్క రిజర్వేషన్ కోసం మీరు ఆశపడుతున్నారు చూడండి, ఆ రిజర్వేషనే ఈ రోజున అనేక మంది జీవితాలని ఎలా మాట్లాడించేటట్టుగా చేస్తూ ఉంది. మన జీవితాలు మారాలంటే నిజంగా మనం ఉద్యోగం చేస్తే గొప్పవాళ్ళం కాదండి, ఉద్యోగం ఇస్తే గొప్పవాళ్ళం కావాలి. ఓకే, కుల నిర్మూలన జరగాలి అంటే, కుల వివక్ష నుంచి తీసి బయట వేయాలంటే చాలామంది మనోళ్ళు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు. ఎవరో చూడండి ఒకసారి, ఎవరంటున్నారో ఈ మాటలు కూడా, కదిరి కృష్ణ గారు ఉంటారు, చాలా చక్కగా శ్లోకాలు అన్నీ కూడా చెబుతూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కుల నిర్మూలన లేకపోతే కుల వివక్ష ఉండకూడదని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రంజర్ల రాజేష్ కూడా కుల వివక్ష గురించి, కులం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే బైరి నరేష్ గారు కూడా, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ నిజంగా ఎక్కడైనా వస్తుందా అంటే, నేను చూసారా, ఒక గ్రామంలో, ఒక దళిత వాడలో ఒక క్రైస్తవ వ్యక్తి అనుకుంటాను, మేబీ బాక్స్లో పెట్టారు, తను బాడీని తీసుకువెళ్తూ ఉంటే ఈ ప్రాంతం నుంచి తీసుకువెళ్ళకూడదని గొడవ, పొలాల్లోంచి తీసుకెళ్ళారు, పోట్లాటలు. మరొక ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో, ఈ ప్రాంతం నుంచి మీరు తీసుకురావద్దు ఈ బాడీని అంటే బ్రిడ్జి పై నుండి దింపారు. తన స్ట్రైట్గా ఎక్కడైతే సమాధి కార్యక్రమం చేస్తారో ఆ బ్రిడ్జి వేరు నుంచి కిందికి, అంటే శవానికి తాళ్ళు కట్టి కిందికి దింపి అక్కడ ఈ యొక్క కార్యక్రమం జరిగించారు. చూసారా ఎంతవరకు వెళ్తా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేనేమంటానంటే, క్రైస్తవుల మెజారిటీ పీపుల్ ఎవరు అంటే మాదిగలే, ఎవరు లేరు, ఎక్కువగా మెజారిటీ పీపుల్ ఎవరు లేరు. కాబట్టి మీరు త్యాగం చేస్తే మీకున్నటువంటి విలువలు ఇంకా పెరిగిపోతాయి. త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? మీరు విన్నారు కదా, చాలామంది క్రైస్తవులుగా మారితే కులం మారదు. మారనివ్వండి, పోతే పోయిందే ఉందండి. ప్రభు కోసం త్యాగం చేయాలి కదా. ఒకవేళ రిజర్వేషన్ పోతే పోనివ్వండి, దేవుడు మిమ్మల్ని అంతకంటే గొప్పవాళ్ళని చేస్తాడు. అర్థమవుతుందా? చాలామంది క్రైస్తవ నాయకుల్లో మీరు చూశారు కదా, చాలామంది నాయకులు ఉన్నారు, మీరు చూడగలిగినటువంటి నాయకులు ఉన్నారు మీ ఎదుట. మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్తాడు.
ఉద్యోగం ముఖ్యం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్తారు మీరు. దేవుడు మన పక్షాన అన్ని కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రేమటువంటి సహోదరులారా, మరి ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించారు. ఈ వీడియో ఎవరిని కూడా కించపరచడానికి కాదు. నేను లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ చెబుతున్నాను మీకు, ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ ఇమాజినేషన్. మీరు ఒకసారి ఆలోచన చేస్తారని. అంతేకాకుండా మీరు ప్రభు కోసం యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, నా కొరకు అన్నదమ్ములనన్ను అక్కచెల్లెడన్ను ఏదైనా సరే విడిచిపెట్టినట్టయితే వాడికి ఏం చేస్తానని చెప్పండి, ప్రతిఫలము దేవుని కృపలో అనేకమైన ఆశీర్వాదాలు కలగా మార్చబడు. ఒక డోర్ మూస్తే ఎన్ని డోర్లైనా ఓపెన్ అవుతాయి, ఒక డోర్ క్లోజ్ అయితే ఎన్ని డోర్లైనా దేవుడు గొప్పగా చేస్తారు. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకుంటున్నారు, విదేశాల్లో ఉంటున్నారు, ఏమండి మీరు కూడా మంత్రులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మీరు కూడా గొప్పవాళ్ళు అవుతున్నారు, పనులు చేస్తున్నారు, రాజకీయంలో అడుగుపెట్టారు, ఏమండి ప్రతి దాంట్లో ఉన్నారు, మీరు కూడా గొప్పవారు మీరు కూడా. కాబట్టి ఈ నా మాటలు విన్నా మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తాను. కాబట్టి క్రైస్తవ పక్షాన్ని నేను అందరినీ గౌరవిస్తాను. క్రైస్తవ్యం అంటే ఇక్కడ ఒకటే ఉండాలి. మనందరూ ఈ డినామినేషనల్ భేదం ఒకటి ప్రాబ్లం అయిపోయింది క్రైస్తవంలో. ఈ వివాహాల సమయంలో కులం పిచ్చి అనాలి, దీన్ని కులం ఒకటే అడ్డమైపోతూ ఉంది. తర్వాత క్రైస్తవంలో సంఘాలు అంటే నా సంఘం గొప్పది, నీ సంఘం గొప్పది, ఈ సంఘంలో బాప్తీసాలు పొందుతారు, ఇంకొక సంఘంలోకి వెళ్తూ ఉంటారు, ఈ సంఘంలో రక్షణ పొందుతారు, ఇంకొక కాడికి వెళ్తూ ఉంటారు, ఈ సంఘం మంచిది కదని అక్కడ పోయి చెబుతారు, ఆ సంఘం మంచిది కదని ఇక్కడ చెబుతారు, ఈ పాస్టర్ గారు మంచోడు కదని అక్కడ చెబుతారు, ఆ పాస్టర్ గారు మంచోడు కదని ఇక్కడ చెబుతారు, ఆ బ్రదర్ చాలా మంచోడు అని అక్కడ చెబుతారు, కొన్ని రోజుల తర్వాత ఆ బ్రదర్ కూడా మంచోడు కదని చెబుతారు. సో ఇలాంటివన్నీ కూడా అనైక్యతకు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి అంటే, నేను ఒకటే చెప్పగలను, మనందరము కూడా శరీరం ఒకటన్న జీవము కలిగిన దేవుని మాటను మర్చిపోతున్నాం. ఆత్మ ఒకటే అని చెప్పినటువంటి జీవము కలిగిన దేవుని మాటను మనం మర్చిపోతున్నాం. మన నిరీక్షణ ఒకటే అని చెప్పినటువంటి దేవుని యొక్క ప్రేమను కూడా మనం మర్చిపోతున్నామని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ, మరి ప్రాముఖ్యంగా పూర్ణచంద్రరావు గారికి, అంతేకాకుండా మరి నాకెంతో ఇష్టమైనటువంటి హైకోర్టు న్యాయమూర్తి అలాగనే బాలకృష్ణ గారికి, ఎప్పటివరకు వీడియోని వీక్షించిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా నాకు చాలా ఇష్టమైనటువంటి కదిరి కృష్ణ గారు, చాలా చక్కని పిహెచ్డి స్కాలర్, అలాగే బైరి నరేష్ గారు కూడా పిహెచ్డి స్కాలర్, రంజల్ల రాజేష్ గారు కూడా ఒక స్కాలర్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కుల నిర్మాణం కోసం చాలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ స్టేజీ పైన ఉన్నంత పవర్, స్టేజీ పైన మాట్లాడేటప్పుడు ఉన్నంత పవర్ ఇంటికి వెళ్ళాక ఉండదు. అందరూ అలా చెప్తారులే అని చెప్పి మళ్ళీ అదే సర్టిఫికేట్, అదే ఫాలో అప్, అదే మాట, అదే ఆట, ఇక నెక్స్ట్ డే తర్వాత చల్లబడిపోతారు, మళ్ళీ అలాగే ఉండిపోతుంది. సో మీరు అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క వీడియో ద్వారా ఏ ఒక్కరూ ఆలోచింపచేసినా ప్లీజ్ కాల్ మీ, మనం మాట్లాడుకుందాం. రాబోతున్న దినాల్లో దీనిపైన వీలుగా ఉంటే కొన్ని చర్చా వేదికలు పెట్టి, వీలుగా ఉంటే క్రైస్తవ సంఘాల్లోనే చర్చా వేదికలు పెట్టి, క్రైస్తవ పాస్టర్స్ మధ్యలోనే చర్చా వేదికలు పెట్టి ఒక యూనిటీని మనం తయారు చేయాలని కూడా నేను కోరుకుంటాను. అలాగిన మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయగలిగితే మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని కట్టగలము. మనందరం కూడా దేవుని రాజ్యానికి వారసులు కాగలము, హక్కుదారులం కాగలము. అలా మీరందరూ కూడా కావాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్.